ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మామిడి గోవిందరావు, పాతపట్నం ఎమ్మెల్యే, శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం పట్టణంలోని ఖరీదైన ప్రదేశాలన్నీ కూడాను ఈరోజు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి అనడానికి ఇటీవల జరుగుతున్నటువంటి ఘటనలే ఒక తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఆదివారం న్యూ కాలనీలో మనం చూస్తున్నాం. ఆ బిల్డింగ్లో జరిగినటువంటి ఒక మహిళ హత్య ఉదంతం మాత్రం ఈ పరిసర ప్రాంత వాసులందరినీ కూడాను భయాందోళనకు గురిచేసింది. అప్పట్లోనే ఈ లేఅవుట్ వేసినప్పుడు ఖరీదైనటువంటి వారు నివసించేందుకు అనుకున్నటువంటి విశాలమైన రోడ్లు, అదేవిధంగా పట్టణ నడిబొడ్డులో ఉండడంతో వ్యాపార నిమిత్తం కానీ అదేవిధంగా ఉద్యోగ నిమిత్తం కానీ ఇక్కడికి వచ్చి ఫ్యామిలీలతో ఉంటే నిర్భయంగా జీవించవచ్చనే ఉద్దేశంతో కోట్లాది రూపాయలు వెచ్చించి ఇళ్ల నిర్మాణం అదేవిధంగా ఫ్లాట్లు కొనుగోలు చేపడుతుంటారు. ఇటు చూస్తే బహుళ అంతస్తులు ఉన్నటువంటి ఈ ప్రదేశాల్లో ప్రస్తుతం మాత్రం ఆవాసయోగంగా ఉన్నటువంటి న్యూ కాలనీ ప్రాంతం అంతా కూడాను అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది అనడానికి పట్టణంలో కూడాను మొన్న సోమవారం అర్ధరాత్రి కూడాను ఏదైతే ఆదిత్య నగర్లో వ్యభిచార గృహంపై దాడి చేసినట్టు పోలీసులు 6 నిర్వాహకులు పట్టుబడ్డం, అదేవిధంగా బొందిలీపురంలో కూడా 2 టౌన్ పరిధిలో కూడా ఈ అసాంఘిక కార్యక్రమాలు భాగవతం పడి ఈ పరిణామాలన్నీ కూడా శ్రీకాకుళం పట్టణంలో ఈరోజు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. హత్యా ఉదంతాలకు కూడా వేదిక అయిందన్నటువంటి భయాందోళన మాత్రం స్థానికులకు నెలకొని ఉంది. నిర్భయంగా ఇంటి నుండి బయటికి వెళ్తే ఫ్యామిలీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదన్న ఉద్దేశంతో ఇటువంటి ఖరీదైన ఆవాసాల్లో ఉన్నటువంటి ప్రదేశాల్లో కమర్షియల్ ఏదైతే ఉందో వ్యాపార సముదాయాలకి వేదిక కావడం దీనికి కారణం. గుట్టు చప్పుడుగా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిపై దృష్టి సారించకపోవడంతో వారు మాత్రం ఈ ప్రదేశంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ఎవరు చూడరు అన్న ఉద్దేశంతో మాత్రం ఈ వ్యవహారాలు జరుగుతుంది. ఒక పక్క హత్య, మరోవైపు హత్య ఉదంతాలు, వ్యభిచార గృహాల నిర్వహణ ఇవన్నీ కూడా పట్టణంలో మాత్రం ఒక అలజడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. నిర్భయంగా ఖరీదైన ఫ్లాట్లు కొనుగోలు నివసిస్తున్న వారికి మాత్రం ఆదివారం జరిగినటువంటి న్యూ కాలనీలో హత్య ఉదంతం మాత్రం ఈరోజు వారిని తీవ్ర భయాలను గురించి ప్రస్తుతం ఆ హత్య ఉదంతం జరిగినటువంటి ఫ్లాట్ల వద్ద ఉన్నాం. చూస్తే ప్రస్తుతం మాత్రం అందరూ కూడాను ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత ఎటువంటి భయానక వాతావరణం ఈ న్యూ కాలనీలో నెలకొన్నాం. న్యూ కాలనీలో ఆ ఉదంతం జరిగాక ఇక్కడుండే ఉండే నివాసంలో ఉన్న అందరు వ్యక్తులు కూడా ఒక రకమైన ఇబ్బంది, ఒక సమాజంలో ఒక స్థాయిలో ఉన్న స్థాయిలో ఉండి మన మధ్య ఇటువంటి కార్యక్రమం చేయడానికి ఒక తలదించుకునే విధంగా అనిపిస్తుంది. అయితే ఈ కార్యక్రమాలకు జరగడానికి ఇంతకుముందు నుంచి కూడా ఇటువంటి జరిగే అవకాశం ఉందని భావించి మేము ప్రభుత్వ ప్రతినిధులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మేము రిక్వెస్ట్ చేసి అప్పీల్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఎస్పెషల్లీ బడ్డీలు లేకపోతే కమర్షియల్ సంస్థలు పెట్టి వాటి చాటున కొంతమంది ఆ ప్రైవసీతో కొంతమంది సాయంకాలం కొంతమంది వ్యక్తులు చేరి ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కంపెనీసు, ఇది రెసిడెన్షియల్ జోన్ అయినప్పటికి కూడా ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ రోడ్డు మీద లోడింగ్ అన్లోడింగ్ చేస్తూ మా అందరికీ మా తాలూకా వ్యక్తిగత జీవనం ఏదైతే వెళ్ళాలన్నా రావాలన్నా వాళ్ళు బతిమాలుకొని బాబు తోవ ఇవ్వండి అనే పరిస్థితి మాకు వస్తుంది. అలాగని సమాజంలో స్థాయిలో ఉన్నప్పుడు మా వృత్తిరీత్యా లేదా మా ప్రవృత్తి రీత్యా మేము వీధిలో ఉండి గలాటాలు చేసే శక్తి లేకపోతే అటువంటి పరిస్థితి మాకు లేదు. ఎందుకంటే వీధిలో ఉండి గలాటా చేయాలనే స్థాయిలో మేము లేం కాబట్టి మేము ప్రతిసారి రిక్వెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మేము మంచి ప్రాపర్టీస్ కొనుక్కొని మంచి జోన్లో ఉన్న ఫీలింగ్తో కాకుండా ఏదో ఒక అభద్రతా భావంతో ఉన్న బాధ మాకు వస్తుంది. ఈ పరిణామాలన్నిటికి కూడాను ఎవరైతే ఇక్కడ గతంలో ఇళ్ళ కొనుగోలు వాళ్ళు కూడా కమర్షియల్కి ఇవ్వడమే దీనికి ఒక వేదిక అయింది అనుకోవచ్చా? అది ఒక కారణం. అదేవిధంగా అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్ ఇప్పుడు రోడ్డు తాలూకు మార్జిన్ 40 అడుగుల రోడ్లతో ఉన్న 1955లో ఏర్పాటు చేసిన ఈ లేఅవుట్లో విశాలమైన రోడ్లు ఉండడం వల్ల కూడా పక్కనే బడ్డీలు పెట్టి ఆ బడ్డీల చాటును కొంతమంది కార్యక్రమాలు చేయడం, అలాగని చెప్పి వాళ్ళు రోడ్డుకు అడ్డంగా బళ్ళు నిలిపి పొగ తాగుతూ లేకపోతే మద్యం సేవిస్తూ ఉండడం వల్ల మేము ఎవరిని వాళ్ళతో మేము ప్రశ్నించే స్థాయిలో ఉండట్లేదు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఆ స్థాయిలో ఉండట్లేదు. కాబట్టి మేము ఏం చేసాము, గతంలో మేము గడ్డర్స్ వేసుకుంటాం, ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ హై క్యారియర్స్ రావద్దు ఉండే విధంగా కూడా మేము ప్రభుత్వ ప్రతినిధిని మేము కోరడం జరిగింది. మాకు ఎటువంటి అనుమతులు రాలేదు. మా సొంత నిధులతో మేము గడ్డర్స్ ఏర్పాటు చేసుకుంటామని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. వాహనాలు కట్టడి చేయడానికి హై క్యారియర్స్ని అంటే హెవీ క్యారియర్స్ని మేము రాకుండా నిరోధించడానికి అవకాశాలను ఇమ్మని మాకు పెర్మిషన్స్ ఇవ్వమని మేము కూడా మా అసోసియేషన్ ద్వారా న్యూ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా విన్నవించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమాలకి ఇబ్బంది అవుతుందని చెప్పి కన్సర్న్ సచివాలయం ద్వారా కూడా మేము కొన్నిసార్లు కంప్లైంట్ పెట్టడం జరిగింది. సచివాలయంలో కూడా ఇచ్చినా కూడా వాళ్ళు కూడా చర్యలు తీసుకోకుండా ఏదో తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నారు. ఆ తూతూ మంత్రం చర్యలు తీసుకోవడం వల్ల పూర్తి దానికి ఏదైతే జరగట్లేదు. ప్రస్తుతానికి వాళ్ళు మేము చెబితే వాళ్ళు చేయలేదు అనిపించుకోకుండా చేస్తున్న కర్రలు కట్టడం, చిన్న చిన్న తాళ్ళు కట్టడం, ఆ తాళి వాళ్ళు సాయంకాలం చేస్తే మరుసటి రోజు సాయంకాలం తీసేయడం,
మళ్ళీ పూర్తి చర్యలు తీసుకోకపోవడం వల్ల వాళ్ళ మీద కేసు నమోదు చేయకపోవడం వల్ల మేము అనుకున్నంత ఫలితాన్ని పొందలేకపోతున్నాం. చూస్తే కనుక న్యూ కాలనీలో ఆవాసం ఉంటున్న ప్రతి ఒక్కరు కూడాను ఈరోజు బిక్కుబిక్కుమని జీవనం సాగించే పరిణామాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. పాత రోజుల్లో వేసినటువంటి ఏదైతే ఈ లేఅవుట్ ఉందో అధునాతనటువంటి మౌలిక సదుపాయాలతో కూడినటువంటి లేఅవుట్ అనే ఉద్దేశంతో కోట్లాది రూపాయలు వెచ్చించి కూడా కొనుగోలు చేయడం జరిగింది. కుటుంబాలు నిర్భయంగా జీవిస్తాయన్నటువంటి ఉద్దేశంతో కొన్నటువంటి వారి మనోగతంగా నిర్మాణాలు చేపట్టినా కూడాను ఈరోజు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారడం మాత్రం వారిని బాధిస్తుంది. ప్రస్తుతం అపార్ట్మెంట్లో ఉండాలా లేకపోతే ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోవాలన్నట్టు భయాందోళన నెలకొనుంది. ప్రస్తుతం ఇటువంటి అసౌకర్యాల నుండి అధికారులకి ఎటువంటి విన్నపాలు చేసుకున్నారో అయినా కూడా అధికారుల నుండి వారికి ఎటువంటి అంటే చేదు అనుభవం ఎదురైంది కూడా అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక ఈ పరిణామాల నేపథ్యంలో నిన్న జరిగిన హత్య, ఇటీవల చూస్తున్న వ్యభిచార గృహాలు లవ్లీవుడ్లో చూడండి, ఈ పరిణామాలన్నీ కూడాను ఫ్యామిలీలతో ఉండాలంటే అసలు ఉండే అవకాశం ఉందా? ఈ న్యూ కాలనీ అంటే పీస్ఫుల్ కాలనీగా పేరుండేది. ఈ కాలనీలో అందరూ అఫీషియల్స్ ఊరు సెంటర్లో ఉండడం వల్ల చాలా హ్యాపీగా ఉండేది. కానీ ఈ కాలనీకి వచ్చిన తర్వాత ఇలా రద్దీ పెరిగిపోయి చాలా ఇక్కడ సెంటర్లో పాన్ షాపులు పెట్టి పొగాకు అలవాటు అయిపోయి కొంచెం చిన్న చిన్న స్టూడెంట్స్ రూమ్లో తయారయ్యి కొన్ని కార్యక్రమాలు జరుగుతాయని తెలిసింది. ఆ జరిగిన తర్వాత ఇలా హత్య కూడా జరగడం చాలా బాధగా అయింది. అది మా కాలనీ చూడడం చాలా బాధ ఉంది. ఇది ఒక రిచ్ ఏరియా. చూస్తే కనుక శ్రీకాకుళంకి ఒక గుండెకాయ లాంటి ప్రదేశం. ఇటువంటి ప్రదేశంలో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు, హత్య ఉదంతాలు జరుగుతున్నాయంటే ఇక్కడ కుటుంబాలతో ఉండే పరిస్థితి ఉంది అసలు? వీళ్ళకైతే భయం వేస్తుంది సార్. ఇప్పుడు ఇలా పీస్ఫుల్గా ఉంటుంది అనేసి మేము ఎక్కడి నుంచి వచ్చి న్యూ కాలనీలో అపార్ట్మెంట్ తీసుకుని ఉంటున్నాం. ఇక్కడ పీస్ఫుల్గా పిల్లలకైనా పేరెంట్స్ అయినా రోడ్డు మీద వెళ్ళాలన్నా పర్చేస్ సెంటర్లో ఉంది కాబట్టి మేము ఉంటాం. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటే బాధ అనిపిస్తుంది. దీనికి గవర్నమెంట్ తలుచుకొని కట్టడి చేస్తే బాగుంటుంది. ఈ రోడ్స్ హౌస్ పర్పస్లు ఉండేవి హౌస్ పర్పస్గా వాడాలి. కమర్షియల్ కొడితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దానికి గవర్నమెంట్ చూసుకొని తగిన యాక్షన్ తీసుకుంటే హ్యాపీగా ఉంటుంది. ఆవాస యోజన ప్రదేశాల్లో వ్యాపార సముదాయాలకు అడ్డాగా మారడమే ఈరోజు ఇటువంటి దుర్గతాలకు మాత్రం ఒక హేతుబద్ధంగా మారాయని చెప్తున్నారు. వారు మాత్రం నిర్భయంగా జీవించాలనుకుని ఏ ఉద్దేశంతోనైతే ఇక్కడ ఇల్లు కొనుక్కుని ఆవాసాలు ఉంటున్నారో ఆ ఆవాసాలను మాత్రం వేదిక చేసుకుని అసాంఘిక కార్యక్రమాలకు మాత్రం అడ్డాగా చేసుకుంటున్నారు. ఈ ప్రదేశాల్లో కనుక అటువంటి ఆకృత్యాలు చేసినట్టయితే ఎవరికి పట్టదన్న ఉద్దేశంతో వారు చేస్తున్న ప్రయత్నం ఈరోజు న్యూ కాలనీ వాసులు మాత్రం శాపంగా మారని చెప్పుకుని, అదేవిధంగా శ్రీకాకుళం పట్టణం శరవేగంగా విస్తరణకు గురవుతున్న నేపథ్యంలో పలు కాలనీల్లో కూడా ఈరోజు అటువంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకుల పట్ల మాత్రం పోలీసులు చర్యలు చేపట్టాలి. పాతకాలం నాటి ఈ లేఅవుట్లో ఉన్నటువంటి బహుళంతస్తుల బిల్డింగ్లో ఉన్న వారందరూ కూడాను సంపన్న కుటుంబాలకు సంబంధించిన వారు కనుక ఎవరితో వివాదం పడడానికి కూడాను సుముఖత లేకపోవడంతో అధికారులకు కూడాను ఏవైతే భారీ వాహనాలు అనునిత్యం రావడం, బయటికి వెళ్ళాలంటే ప్రాణాలు చేతిలో పెట్టుకొని జీవించడం ఇటువంటి పరిణామాలు ఉన్నాయి. ఇళ్లలో సుఖంగా ఉందామని చెప్పి ఇల్లు కొనుక్కున్నా కూడాను ఆ ఇంట్లో సంతోషం కరువడే పరిస్థితి మాత్రం ఈరోజు న్యూ కాలనీ వాసులతో పాటు శ్రీకాకుళం పట్టణంలో ప్రతి కాలనీలో ఉన్నటువంటి ఆవాస యోగమైన ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చేస్తున్నారు. మొన్న ఎవరైతే హత్యకు గురైనటువంటి మహిళ ఉదంతం మాత్రం మరి ఇంత భయాందోళన గురి చేస్తుంది. ఈ పరిణామాలన్నింటినీ చెక్ పెట్టాలంటే ఆవాస యోగ్యంగా ఉన్నటువంటి ప్రదేశాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వ్యాపార సముదాయాలకు మాత్రం అనుమతులు ఇవ్వకూడదు. ఈ విషయంలో శ్రీకాకుళం కార్పొరేషన్ అధికారులు కావచ్చు, ఈ నియోజకవర్గం ప్రాతినిధ్యం ఎమ్మెల్యే కావచ్చు, తమ వేత్తలు మాత్రం పరిగణలోకి తీసుకోవాలి. నిర్భయంగా జీవించే అవకాశాన్ని మాత్రం తమకు కల్పించాలి. లేదనుకుంటే మాత్రం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయే దుస్థితిలో మాత్రం తమ జీవనం సాగించాల్సిన పరిణామం ఉంటుందని కాలనీవాసులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. మరి ఈ విషయంలో కార్పొరేషన్ అధికారులు వారి వేత్తలు పట్టించుకుంటారా, వారిని నిర్భయంగా జీవించేందుకు అవకాశం కల్పిస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. న్యూ కాలనీ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.